హలో అండి, ఈ వీడియోలో మనం గోరింటాకు ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారు, దాని యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందామండి. అయితే మేము చెట్టు నుంచి గోరింటాకుని తీసుకురావడం జరిగింది. చాలా ఫ్రెష్గా ఉందండి. ఇలాంటి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇది న్యాచురల్ కదా, చాలా బాగుంటుంది. ఫస్ట్ గోరింటాకు ఆకులన్నీ తీసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా కాసు, సున్నం, చింతపండు ఈ విధంగా తీసుకొని మనం దాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి ఎంత బాగుంది, గ్రీన్ కలర్ ఉంది కదా. ఇప్పుడు ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారు మెయిన్గా అంటే, వర్షాకాలం వస్తుంది కదా, రకరకాలైనటువంటి క్రిమి కీటకాల నుంచి ఎన్నో రకాలైనటువంటి రోగాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సీజన్లో దాన్ని పెట్టుకోవడం జరుగుతుందండి. చూడండి, మనం కాసు అండి, అది కాసు, సున్నం, చింతపండు కలిపి అందులో వేస్తే చాలా రెడ్గా అవుతుంది. మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటుంది మన చేతికి. చూడ్డానికి చాలా బాగుంటుందండి. మీరు వీడియో చివరిలో నేను ఏ విధంగా పండింది గోరింటాకు అనేది కూడా పెట్టడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే, మన సాంప్రదాయంలో గోరింటాకు ఎంత రెడ్గా అయితే అంత మంచి భర్త వస్తాడని ఒక నమ్మకం ఉంటుందండి. ఆడవాళ్ళకి గోరింటాకు అంటే ఎంతో ఇష్టం. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలు అయితే ఇంకే ఎక్కువ అండి, ఇక చేతులనే చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఆ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే లూజ్గా అవుతుంది. అవసరానికి తగ్గట్టు వాటర్ కొద్దిగా వేసుకొని ఈ విధంగా సన్నగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో నుంచి తీసి ఇంకొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఏ గిన్నెలో కన్నా షిఫ్ట్ చేసుకోవచ్చండి. పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. ఈ విధంగా నేనైతే ఒక చిన్న బౌల్లోకి తీసుకోవడం జరిగింది. మా ఇంట్లో అందరం ఆషాఢ మాసం వచ్చిందంటే చాలండి, మా ఇంట్లో అందరం కూడా గోరింటాకు పెట్టుకుంటాం. ఆడవాళ్ళనే కాదండి, మేము ఆ ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం కూడా పెట్టుకుంటాం. ఈ విధంగా సర్వ్ చేసుకోవడం జరిగింది. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఫస్ట్ నేను మా అత్తమ్మతో స్టార్ట్ చేశానండి. అత్తమ్మకి ఫస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ మా మామయ్యకు కూడా, ఎందుకంటే ఆషాఢం అనే కాదు, మా మామయ్యకు కూడా గోరింటాకు అంటే ఇష్టం కాబట్టి మేము ఆషాఢంలో ఖచ్చితంగా ఫ్యామిలీ అందరం పెట్టుకుంటామన్నాం కదా, ఇంకో వాళ్ళిద్దరికీ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ గోరింటాకు చాలా రెడ్గా అయింది. మా అత్తమ్మ మామది, వాళ్ళ తర్వాత నేను, మా ఆయనకి, ఆ తర్వాత మా పిల్లలకి కూడా గోరింటాకు పెట్టడం జరుగుతుంది. చూడండి, మీరు కూడా అందరూ ఈ విధంగా పెట్టుకోండి. ఎవరికైతే గోరింటాకు ఇష్టమో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ అండి, నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఈ విధంగా మేము ఇంటి మందిమి మెహందీ పెట్టుకొని గోరింటాకుని ఆషాఢ మాసంలో పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్ అన్నది చేసుకోవడం జరిగిందండి. మ్యాక్సిమం ప్రతి ఊరిలో కూడా ఆకు మెహందీ దొరుకుతుంది కాబట్టి చాలామంది పెట్టుకుంటారండి. సిటీలో అయితే దొరకదు కాబట్టి కోన్ పెట్టుకుంటారు. కానీ కోన్లో కెమికల్స్ ఉండడం వల్ల అది అంత మంచిది కాదండి. ఈ గోరింటాకులో మంచి ఔషధ గుణాలు ఉండడం వల్ల మన హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక యాంటీబయాటిక్గా కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుంది. చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చివరగా నేను పెట్టుకున్నానండి. నాకు ఈ విధంగా గ్రీన్ కలర్లో మెహందీ రావడం చాలా బాగుంది. చూడ్డానికి కూడా ఎంతో బాగుంటుంది కదా. చూడండి ఎంత బాగుంది. అయితే ఇది ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారంటే, దీన్ని ఒక ప్రత్యేకత ఉందండి దీనికి. ఆషాఢంలో ఎందుకంటే, ఆషాఢంలో వర్షాలు ఎక్కువ పడతాయి, ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎంతో వస్తాయి. ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయండి దీనికి. వర్షాకాలం కాబట్టి వాతావరణంలో తేమ పెరిగి క్రిమి కీటకాలు అధికంగా ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల చర్మ వ్యాధులు రావు, శరీర వేడి తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. కలర్ మనం చేతులకి చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. గోరింటాకులో ఉండే ఔషధ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. గోరింటాకు అంటే స్త్రీలకు చాలా ఇష్టం అండి. ఎంత అంటే అసలు వాళ్ళు గోరింటాకు అంటే ఇంకా కావాలి అని అంటుంటారు. పోతే చాలు మళ్ళీ పెట్టుకోవడం మనం అబ్జర్వ్ చేస్తుంటాం, చూస్తుంటాం. ఇది మళ్ళీ మనకి పాజిటివ్ ఎనర్జీని కూడా రిలీజ్ చేస్తుందండి. ఆకు మెహందీ కాబట్టి చాలా ఎర్రగా పండుతుంది, చూడ్డానికి చాలా బాగుంటుందండి. మొత్తానికి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఆనందం మరియు ఐశ్వర్యం
వస్తుందని నమ్ముతుంటారండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. ఒకప్పుడు పాతకాలం నుంచి సాంప్రదాయం ఏ విధంగా ఉందంటే దీని వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి. ఎందుకు సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయంటే వర్షాకాలంలో గాలిలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ వల్ల క్రిమి కీటకాలు అన్నవి మన సరౌండింగ్లో ఎన్నో ఉంటాయి. ఇవన్నిటిని నశింపజేసేటటువంటి గుణం ఈ ఆకుమేందికి ఉంటుందండి. ఎందుకంటే ఆకుమేందిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. అది న్యాచురల్ ఆయుర్వేదిక్ మందుగా కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మనం చేతులకు పెట్టుకోవడం వల్ల మన చేతిలో ఉండేటటువంటి వైరస్, బ్యాక్టీరియా అవన్నీ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. అది టేస్ట్ కూడా చేదుగా ఉంటుంది కదా. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడడం అన్నది జరుగుతుంది. ఈ చేతులతో మనం అన్నం తినడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా మెరుగుపడడం జరుగుతుంది. కాబట్టి ఆకుమేందికి ఒక ప్రత్యేక స్థానం అన్నది ఉండడం జరిగిందండి. అందుకని ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో ఈ మెహందీని పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా వాళ్ళు ఉండాలని కోరుతున్నామండి మేము కూడా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఏమన్నా కావాలంటే కమెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి. మేము మీకు ఆ వీడియోస్ని పెట్టడం జరుగుతుంది. ఎంత బాగా అంటే ఈ ఆకుమేంది ఎంత రెడ్గా అయిందంటే మీరు చూడండి, పిక్స్లో ఉన్నాయి, చాలా బాగా అయిందండి. ఇక ఆడవాళ్ళకి ఏమంటుంటారు, చిన్నపిల్లలు అయితే ఏమనుకుంటుంటారంటే ఈ మెహందీ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. ఒకరి చేతుల నుంచి ఇంకొకరు తుడుచుకోవడం అలా చేస్తారండి చాలామంది పిల్లలు. కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి పెట్టి మీరు పెట్టుకొని ఎంతో ఆనందంగా ఆషాఢ మాసాన్ని ఆనందించాలని కోరుకుంటున్నామండి. ఎలాంటి రోగాల బారిన కూడా పడకుండా ఆనందంగా గడపండి. మేము మా ఫ్యామిలీతో ఈ విధంగా మెహందీ సెలబ్రేషన్స్ అన్నవి జరుపుకున్నామండి. మీరు కూడా ఎంతమందికి మెహందీ అంటే ఇష్టమో వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఈ విధంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం మెహందీ పెట్టుకోవడం వల్ల గుడ్ ఎనర్జీ అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. అన్నీ కూడా చాలా బాగుంటాయండి. సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి మెహందీ వల్ల. కానీ కోన్లు మాత్రం పెట్టుకోవద్దండి. కోన్లలో మొత్తం కెమికల్ ఉంటుంది కాబట్టి ఆ కెమికల్ వల్ల మన హెల్త్ పాడవుతుందండి. చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండడానికి మనం ఆకుమేందిని పెట్టుకుంటాం. చర్మ సంబంధిత వ్యాధులు రావాలంటే మాత్రమే మనం కోన్ అన్నది పెట్టుకోవాలండి. ఆ కోన్లో చాలా కెమికల్స్ ఉంటున్నాయి కాబట్టి అది అలర్జీ ఇంకా రకరకాల డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏది రాకూడదు అనుకుంటే మనం కొంచెం కష్టమైనా సరే పొలాల దగ్గరికి వెళ్ళి ఊర్లో ఎక్కడన్నా ఉంటే మనం ఆకుమేంది తెప్పించుకొని పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఎంతో మంచిగా రెడ్గా పండడం అన్నది జరుగుతుంది. మేము ఇంటి మందిని చాలా బాగా పెట్టుకున్నామండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.